డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఉన్నారో మనకు నిన్న రిజల్ట్స్ అయితే అనౌన్స్మెంట్ చేశారండి. సో ఇంకా ఎవరైతే చూసుకోలేరో మీరు వచ్చి చూసుకోవచ్చు. అండ్ ప్రీవియస్ వీడియో ఉంటుంది, లేదంటే కింద డిస్క్రిప్షన్లో మనకు లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. అండ్ మెయిన్ ఈ వీడియో వచ్చేసి మనకు రివాల్యుయేషన్ ఎవరైతే పెట్టుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు ఎలా పెట్టుకోవాలి, ప్రాసెస్ ఏంది, అండ్ మీరు పెట్టుకోవాలా వద్దా, అలాంటివి ఒక 10 ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో వీడియో ఎండ్ వరకు చూడండి, సో దట్ కొద్దిగా యూస్ఫుల్ అవుతుంది ఎవరైతే రివాల్యుయేషన్ స్టూడెంట్స్ ఉంటారో. సో ఫస్ట్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు ఫస్ట్ లింకే మీకు రిజల్ట్స్ లింక్ ఉంటుంది కింద. సో దాని కింద రివాల్యుయేషన్ లింక్ ఉంటుంది, దాని కింద మీకు ఫీ పేమెంట్ లింక్ ఉంటుంది. సో రివాల్యుయేషన్ అనేది ఫస్ట్ స్టెప్, మనము అప్లికేషన్ జనరేట్ చేసుకోవాలి. అప్లికేషన్ జనరేట్ చేసుకున్న తర్వాత ఆ అప్లికేషన్ ద్వారా మనం ఫీ పేమెంట్ చేయాలి. దాని కింద సెకండ్ లింక్ ఉంటుంది, థర్డ్ లింక్ ఉంటుంది, అది ఫీ పేమెంట్. సో రివాల్యుయేషన్ సెకండ్ లింక్, దాని తర్వాత రివాల్యుయేషన్ నంబర్ వచ్చిన తర్వాత దాని ద్వారా మీరు ఫీ పేమెంట్ చేసుకోవాలి. సో అది థర్డ్ లింక్. సో సెకండ్ థర్డ్ అనేది మనకు రివాల్యుయేషన్ వాళ్ళకు. ఫస్ట్ లింక్ వచ్చేసి ఈ ఓపెన్ డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ ఇంకెవరైతే చూసుకోలేరో ఆ లింక్ ద్వారా మీరైతే చేసుకోవచ్చు. సో రిజల్ట్స్ చెక్ చేసుకోండి. అండ్ ఎగ్జామ్ ఫీజు ఇంకా ఎవరైతే పే చేసుకోలేరు, కొంతమంది ఇంకా ఎగ్జామ్ ఫీజు కూడా పే చేసుకోలేరు. లాస్ట్ డేట్ 30 మే. సో మీరు 30 మే తర్వాత అయితే మీరు పే చేసుకోలేరు, అండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ కూడా రాసుకోలేరు. సో మీరైతే తొందరగా పే చేసుకోండి. సో వెబ్సైట్లో లింక్స్ ఉంటాయి, దాని ద్వారా ఆ ప్రీవియస్ వీడియోస్ చూసుకొని మీరైతే చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు రివాల్యుయేషన్ గురించి మాట్లాడుకుందాం కొద్దిగా. సో చాలామంది కొంతమంది స్టూడెంట్స్ 1 సబ్జెక్ట్ ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు, 2 సబ్జెక్ట్స్ కావచ్చు, 3 సబ్జెక్ట్స్ కావచ్చు, అట్లా ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ రివాల్యుయేషన్కి కొద్దిగా ఎక్కువ అమౌంట్ ఉంటుంది కాబట్టి మీరు ఆ ఎగ్జామ్ని పర్ఫెక్ట్గా రాశాను, కాన్ఫిడెంట్ ఉంది, నేను మంచిగా రాశాను సో అనుకుంటేనే మీరు రివాల్యుయేషన్ పెట్టుకోండి. అండ్ అక్కడ మనకు రివాల్యుయేషన్లో ఎన్ని మార్క్స్ వచ్చాయో తెలియదు. అంటే ఇప్పుడు ప్రతి సబ్జెక్ట్కి మనకు 40% ఆఫ్ ద మార్క్స్ వస్తే పాస్ అయినట్టు. సపోజ్ 60 మార్క్స్ పేపర్కి 24 రావాలి, 40 మార్క్స్ పేపర్కి 16 రావాలి, 100 మార్క్స్ పేపర్కి 40 రావాలి, 80 మార్క్స్ పేపర్కి 32 రావాలి. కాకపోతే మనం ఎన్ని మార్క్స్ వల్ల ఫెయిల్ అయ్యామో తెలియదు. సో అప్పుడు మీరు కాన్ఫిడెంట్గా రాశారు, ఓకే నాకు ఇంక్రీజ్ అవ్వచ్చు అనుకుంటేనే మీరు పెట్టండి. సపోజ్ ప్రాపర్గా రాయకుండా మీరు రివాల్యుయేషన్ పెట్టినా మీకైతే నో యూజ్. సో మీ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి మీరే ప్రాపర్గా డెసిషన్ అయితే తీసుకోండి. రివాల్యుయేషన్ పెట్టుకుందాం అనుకుంటే మీరు నాట్ ఓన్లీ ఒక సబ్జెక్ట్, సపోజ్ 3 పోయినాయి, 3లో ఒకటి కాన్ఫిడెంట్ అనుకుంటే ఒకటి అప్లై చేసుకోండి. 3లో 2 కాన్ఫిడెంట్ అనుకుంటే 2, 3 కూడా కాన్ఫిడెంట్ ఉంది అనుకుంటే 3. సపోజ్ 3 పోయినా, 2 పోయినా, 1 పోయినా, సో నేనే చదవలేను, నేను ప్రాపర్గా రాసుండాను అనుకుంటే మీరు పెట్టకండి. సో ఏదో పెడదాంలే అనుకుంటే మార్క్స్ అయితే ఇంప్రూవ్ అవ్వవు. సో అది మెయిన్ పాయింట్. సో 1000 రూపీస్ వేస్ట్ అయిపోతాయి. అదేదో మీరు నెక్స్ట్ సెమిస్టర్లో ప్రాపర్గా చదివి మీరైతే రాసుకోవచ్చు. సో ఇప్పుడు రివాల్యుయేషన్ లాస్ట్ డేట్, దీనికి కూడా లాస్ట్ డేట్ ఉంటుంది, 9th జూన్ లోపు మీరు అప్లై చేసుకోవాలి. సో అప్పటి వరకు మనకు టైం ఉంటుంది. నెక్స్ట్ సో ఇప్పుడు మనకు ఇప్పుడు ఎట్లా అప్లికేషన్ ప్రాసెస్ ఎట్లుంటుంది ఇప్పుడు చెప్తాను. సో ఫస్ట్ కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, సెకండ్ లింక్ క్లిక్ చేయండి. సో రివాల్యుయేషన్ ప్రాసెస్ సంబంధించిన లింక్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నేను డిస్ప్లే చేస్తాను ఇమేజెస్, ఆన్లైన్ అప్లికేషన్ క్లిక్ హియర్ అని వస్తుంది. సో అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ అడ్మిషన్ నెంబర్, మీ యొక్క సెమిస్టర్, ఫస్ట్ సెమిస్టర్ కాబట్టి ఫస్ట్ సెమిస్టర్ క్లిక్ చేసి క్యాప్చా ఎంటర్ చేయండి. సో క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ డీటెయిల్స్ వస్తాయి. యువర్ అప్లికేషన్ డీటెయిల్స్ ఫర్ ఫస్ట్ సెమిస్టర్, పేపర్ కోడ్, రిజల్ట్స్. సో మీరు ఫస్ట్ సెమిస్టర్లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయి, పేపర్ కోడ్, రిజల్ట్స్, పాస్ అయినాయి, ఫెయిల్ అయినాయి అన్ని డిస్ప్లే అవుతాయి. మీకు పేపర్ కోడ్ దగ్గర బాక్స్ వస్తుంది, చిన్న బాక్స్, స్క్వేర్ బాక్స్. సో మీరు ఇక్కడ ఎగ్జాంపుల్ మీకు 3 పోయినా 2 పోయినా ఎఫ్ఎఫ్ అని పడతాయి కదా, ఎఫ్ఎఫ్ దగ్గర మీకు 1 అప్లై చేసుకుందాం అనుకుంటే 1, 2 అప్లై చేసుకుందాం అనుకుంటే 2, మీరు ఎన్ని అప్లై చేసుకుందాం అనుకుంటున్నారో అన్ని క్లిక్ చేయాలి. బాక్సెస్ అన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అని క్లిక్ చేయండి. మీరు రివాల్యుయేషన్ ఎన్ని పెడదాం అనుకుంటున్నారో అన్ని బాక్సెస్ క్లిక్ చేస్తే ఆ అమౌంట్ మనకు డిస్ప్లే అవుతుంది. సబ్మిట్ కొట్టిన తర్వాత ఇక్కడ ఎగ్జాంపుల్ ఒక సబ్జెక్ట్ మాత్రమే పోయింది, ఈ క్యాండిడేట్కి టోటల్ ఫీ టు బి పేడ్ 1000 రూపీస్ వచ్చింది, అంటే ఒక సబ్జెక్ట్కి 1000. సో ఎవరైతే రివాల్యుయేషన్ పెడదాం అనుకుంటున్నారో ఫీ ఎంత ఉంటుంది అని అడుగుతున్నారు కదా, ఒక్క సబ్జెక్ట్కి 1000 రూపీస్ ఉంటుంది కాబట్టి సో ప్రాపర్గా మీరు రాశారు, వాళ్ళే ఫెయిల్ చేశారు అనుకుంటే మీరు పెట్టొచ్చు, నో ప్రాబ్లం. లేదు ప్రాపర్గా రాయాలనుకుంటే అవసరం లేదు. సో 1000 అని వస్తుంది. వచ్చిన తర్వాత మీకు అక్కడ అందులో మీకు అప్లికేషన్ నెంబర్ వస్తుంది, జనరేట్ అవుతుంది. మీరు ఇప్పుడు రివాల్యుయేషన్ కోసం ఒక అప్లికేషన్ నెంబర్ జనరేట్ అవుతుంది. ఆ అప్లికేషన్ ద్వారా మీరు ఫీ పేమెంట్ చేయాలి. స్టెప్ 1 అప్లికేషన్ నెంబర్ తెచ్చుకోవాలి, స్టెప్ 2 ఫీ పేమెంట్ చేయాలి. సో సెకండ్ లింక్ కింద మనకు ఏదైతే లింక్ ఉంటుందో ఫీ పేమెంట్ లింక్, అది క్లిక్ చేయండి. సో అప్లికేషన్ నెంబర్ వచ్చిన తర్వాత ఫీజ్ పే చేయాలి. సో ఫీ పే చేసిన తర్వాత పే యువర్ ఫీజ్. సో ఆ లింక్ క్లిక్ చేయండి. ఆ లింక్ క్లిక్ చేసి మీ యొక్క అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయండి. అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఫీ పేమెంట్ లింక్, ఆ ఫీ
లైక్ పే యువర్ ఫీజ్ అని వస్తుంది. పే యువర్ ఫీజ్ వచ్చిన తర్వాత క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ 3 వస్తాయి ఆప్షన్. సో మోస్ట్లీ మీరు డెబిట్ కార్డ్ ద్వారానే పే చేయడానికి ట్రై చేయండి. సో ఫోన్ పేస్ కావచ్చు అట్లా రాదు ఆప్షన్, ఓన్లీ డెబిట్ కార్డ్ ద్వారా వస్తుంది. సో మీరు ఎగ్జామ్ ఫీజు ఏ విధంగా అయితే పే చేస్తారో స్టెప్ 1 అప్లికేషన్ వస్తుంది. దాని ద్వారా అప్లికేషన్ ద్వారా మీకు థర్డ్ లింక్ కింద ఉంటుంది. ఆ థర్డ్ లింక్ ద్వారా ఫీ పేమెంట్ చేయాలి. అది ఫీ పేమెంట్ చేసుకొని మీకు మళ్ళీ ఇప్పుడు మీకు ఎగ్జామ్ ఎట్లయితే వచ్చిందో లైక్ ఫీ పేమెంట్ రిసిప్ట్ అట్లా మీకు జస్ట్ మీరు అప్లై చేసినట్టు ఒక ప్రూఫ్ వస్తుంది. అది స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. సో ఇది ప్రాసెస్. ఎందుకంటే నేను లాస్ట్ స్టెప్ చేయలేను, ఎందుకంటే వాళ్ళు ఇంకా ఈ రోజే రిజల్ట్స్ వచ్చినాయి కాబట్టి వాళ్ళు కొద్దిగా డైలమాలు ఉన్నారు, పే చేయాలా వద్దా, మరి కాన్ఫిడెంట్గా రాస్తారు లేదని. ఇక్కడ వరకు సేమ్ ప్రాసెస్ ఉంటుంది. జస్ట్ మీరు ఫీ పేమెంట్ చేసుకొని అది అప్లై చేసుకుంటే అంతే. సో సింపుల్గా మీరు ఎగ్జామ్ ఫీజు ఎట్లా పే చేస్తారో సేమ్ ప్రాసెస్. సో సెకండ్ లింక్ ద్వారా అప్లికేషన్ జనరేట్ చేయాలి, థర్డ్ లింక్ ద్వారా ఫీ పేమెంట్ చేయాలి. సో రీవాల్యుయేషన్ చేస్తే అయిపోతుంది. సో ఇది మెయిన్ పాయింట్. ఇప్పుడు మీకున్న డౌట్స్ కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫెయిల్ అయిన ఎగ్జామ్స్కి సపోజ్ కొంతమంది జెన్యున్గా రాశారు కాకపోతే ఫెయిల్ అయ్యారు, రీవాల్యుయేషన్ పెట్టుకొని నేను మళ్ళీ ఎగ్జామ్స్ రాసుకుంటా అంటే ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయంటే ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అన్నీ మీకు థర్డ్ సెమిస్టర్ ముందు ఉంటాయి. సో ఇప్పుడు థర్డ్ సెమిస్టర్ రాస్తారు కదా, దానికన్నా ముందే ఫస్ట్ సెమిస్టర్ ఉంటాయి. సో ఫస్ట్ సెమిస్టర్ రాసిన తర్వాత మీరు థర్డ్ సెమిస్టర్ రాసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇన్స్టెంట్ సప్లీ సెకండ్ సెమిస్టర్ రాసుకోవచ్చు అంటే అట్లుండదు. మీరు థర్డ్ సెమిస్టర్ రాసేటప్పుడు దానికన్నా ముందు ఫస్ట్ జూనియర్స్తోని ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అయితే రాసుకోవాలి. నెక్స్ట్ రీవాల్యుయేషన్ రిజల్ట్స్ ఎప్పుడు రావచ్చు. సో మినిమం 1 month to 45 days ఆర్ 2 months వరకు సేమ్ టైం అయితే పట్టవచ్చు. మళ్ళీ వెబ్సైట్లోనే మీకు ఇంక్రీజ్ అయితే బెనిఫిటెడ్ అని పడుతుంది. సపోజ్ ఇంక్రీజ్ అవ్వలేదంటే ఫెయిల్ అనే పడుతుంది. నెక్స్ట్ BA BCom BScలో మేజర్గా ఎవరెవరు ఎందులో ఫెయిల్ అయ్యారో కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సపోజ్ మీరు BA అయితే BAలో ఈ పొలిటికల్ సైన్సా, హిస్టరీయా, జాగ్రఫీయా, BSc అయితే మీరు మ్యాథ్సా, ఫిజిక్సా, కెమిస్ట్రీయా, కంప్యూటర్ సైన్సా, లేకపోతే బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీయా ఎందులో ఫెయిల్ అయ్యారు మెన్షన్ చేయండి. బీకామ్లో నాకు తెలిసి చాలా మంది ఫెయిల్ అయ్యి ఉంటారు. సో నేను చాలాసార్లు చెప్తున్నాను మీరు ముందటి నుంచే ప్రిపేర్ అవ్వాలి. బీకామ్ సబ్జెక్టులు కొద్దిగా టఫ్ ఉంటాయి అని చెప్పాను. సో కనీసం ఇప్పుడు సెకండ్ సెమిస్టర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో కనీసం 15 days ముందు లేకపోతే ఎవ్రీడే ఒక 1 hour అట్లా చదువుకొని పెట్టుకుంటే మీరు ఈజీగా పాస్ అవుతారు. ఈ సర్టిఫికేట్ మీరు గవర్నమెంట్ జాబ్కి ఎలిజిబుల్ అయ్యే సర్టిఫికేట్. సో నెగ్లెక్ట్ చేయకండి. మీరు రాసేది అది ప్రాపర్గా ఒకసారి రాసుకుంటే అయిపోతుంది. మళ్ళీ బ్యాక్లాగ్స్ అంటే ఇంట్రెస్ట్ పోతుంది. సో ఇంట్రెస్ట్ పోతుంది కాబట్టి మీరైతే ప్రాపర్గా చదవడానికి ట్రై చేయండి. కింద మెన్షన్ చేయండి ఏ సబ్జెక్ట్ పోయింది. సో దట్ మనకు ఒక ఐడియా వస్తుంది. ఓకే ఈ సబ్జెక్ట్ టఫ్ ఉంది, ఈ సబ్జెక్ట్లో చాలామంది ఫెయిల్ అయ్యారని మనకు ఒక ఐడియా వస్తుంది. సో సెకండ్ సెమ్ ప్రిపరేషన్ అయితే మీరు స్టార్ట్ చేయండి. ఈ రోజు నుంచి వన్ డే అట్లా ఎవ్రీడే ఇంక్రీజ్ చేసుకుంటూ ఎవ్రీడే ఒక 2 hours అట్లా చదవడానికి ట్రై చేయండి. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇప్పుడు చాలామంది ఇట్లా ఫెయిల్ అయిపోతున్నారు కాబట్టి నేను కొద్దిగా ముందే 1 month ముందే నేను స్టార్ట్ చేస్తున్నాను. సో యూటిలైజ్ చేసుకోండి. ఇప్పుడు మీరు రీవాల్యుయేషన్కి 1000 వస్తుంది. మీరు ఒక 50 రూపీస్ 30 రూపీస్ పెట్టుకుంటే మీకు మార్క్స్ ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో మీరు ఆ 50-30 కూడా కొద్దిగా వెనకాడకపోతే కొద్దిగా బాగుంటుంది. ఎందుకంటే సో యూస్ఫుల్ అవుతుంది మీకు. ఇప్పటి నుంచే చదవాలి. సో ఈజీగా పాస్ అయితే అయ్యారు. కరెక్షన్ కొద్దిగా మీడియం టు స్ట్రిక్టే ఉంటుంది. సో ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ కూడా చేయడం జరుగుతుంది. సో ఈ వీక్ నుంచి నేను ఒక్కొక్కటి అప్డేట్ చేస్తూ ఉంటా. సో అందరు యూట్యూబ్లో అప్డేట్స్ అవే ఫాలో అవ్వండి అండ్ టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి. సో ఏ అప్డేట్స్ ఉన్నా అందులో నేనైతే ప్రొవైడ్ చేస్తాను. సో కింద లింక్స్ ఏవైతే నేను జనరేట్ చేస్తానో ఏమైనా ఇష్యూస్ వస్తే నేను మెయిల్కి మెసేజ్ చేయండి. ఒక 1/2 hour 1 hourలో మీకైతే రెస్పాన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పటి నుంచి కొద్దిగా అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. మీరైతే అప్డేట్స్ చూస్తూ మీరైతే ప్రిపరేషన్. సో ఏది ఎటు పోయినా మనకు పాస్ అవ్వాలి, అది మెయిన్ టార్గెట్. సో మీరు 15 days ముందు చదువుతారా 10 days ముందు చదువుతారా మీ ఇష్టం. కాకపోతే ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో ఎవరైతే ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారో మీరు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఇప్పటి నుంచే చదవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఫెయిల్ అయినామని ఏం టెన్షన్ అవసరం లేదు, ఈజీగా పాస్ అవ్వచ్చు. కాకపోతే అదే రిపీట్ చేయకండి. ఇప్పుడు ఎట్లా ఫెయిల్ అయినాం ఒక సబ్జెక్టు ఓకే వదిలేసి సెకండ్ సెమిస్టర్ ప్రాపర్గా చదవడానికి ట్రై చేస్తే మీకు ఆ మోటివేషన్తో థర్డ్ సెమిస్టర్ అప్పుడు మీరు ఈజీగా పాస్ అయిపోవచ్చు. డిమోటివేట్ అయిపోయి ఇప్పుడు సెకండ్ సెమిస్టర్ కూడా మంచిగా రాయకపోతే ఇక డిగ్రీ వేస్ట్ అయిపోతుంది, చదవరు మళ్ళీ మనీ వేస్ట్ అయిపోతుంది. అదే ప్రాపర్గా చదువుకుంటే అయిపోతుంది. సో ఇవి మెయిన్ పాయింట్స్ అండి. సో ఎవరైతే రీవాల్యుయేషన్ పెడదాం అనుకుంటున్నారో పెట్టండి, నో ప్రాబ్లం. ఒక సబ్జెక్ట్ పోయింది అనుకుంటే పెట్టండి, బెనిఫిట్ అయితే ఓకే. లేకపోతే ఇక అమౌంట్ 1000 రూపీస్ లాస్ అయిపోతారు. అట్లా అని మీరు పెట్టకపోతే వేస్ట్ అని అట్లా అని కాదు, పెట్టండి. బెనిఫిట్ అయితే బెటరే కదా. వేరే వాళ్ళు దిద్దుతారు, ఇప్పుడు దిద్దిన వాళ్ళే దిద్దరు, వేరే సార్ వాళ్ళు దిద్దుతారు. రివాల్యుయేషన్ రూల్స్ అట్లా ఉంటాయి కాబట్టి సో మీకు ఛాన్సెస్ ఉంటాయి పెరగడానికి. సో కింద 3 links ఉంటాయి. ఫస్ట్ లింక్ రిజల్ట్స్ లింక్, సెకండ్ లింక్ మనకు రీవాల్యుయేషన్ లింక్, థర్డ్ లింక్ రీవాల్యుయేషన్లో అప్లికేషన్ ద్వారా
ఫీ పేమెంట్ లింక్, ఈ 3 లింక్స్ ద్వారా మీరైతే పే చేసుకోవచ్చు. సో కింద మెన్షన్ చేయండి కమెంట్ సెక్షన్లో ఏ సబ్జెక్ట్ పోయింది మీకు, అండ్ ఓవరాల్ CGPA అన్ని మార్క్స్ ఇప్పుడు 7 సబ్జెక్ట్స్ ఎంత వచ్చింది మార్క్స్, గ్రేడ్ పాయింట్స్ ఎన్ని వచ్చినాయి, 7, 6, 8 అట్లా వస్తాయి. అన్నీ యాడ్ చేసుకొని by 7 కొట్టి మీకు ఎంత వచ్చింది CGPA. సపోజ్ నేను ఒక సబ్జెక్ట్ పోయినా మిగతా ఎంత CGPA అంటే ఒక సబ్జెక్ట్ వదిలేసి మిగతా యాడ్ చేసి by 6 వేయండి, 2 పోతే by 5 పోయండి. అంటే ఎన్ని పాస్ అయ్యారో దానికి సంబంధించిన యాడ్ చేసి కింద ఆ నెంబర్ యాడ్ చేస్తే మనకు ఓవరాల్ CGPA వస్తుంది. సో ఇవి మెయిన్ పాయింట్స్ అండి. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.